ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ లో మళ్ళీ మార్పు చేయడం జరిగిందండి. వాటికి సంబంధించి ఇంకా ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాలలో ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అండ్ అలాగే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకెన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. భక్తుల రద్దీ కొంచెం పెరిగింది అనుకోండి, అలాంటప్పుడు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అంతకంటే ఎక్కువ భక్తుల రద్దీ పెరిగితే తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారండి. అయితే ప్రస్తుతం తిరుపతి అండ్ తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంది కాబట్టి నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, తెల్లవారుజామున ఇచ్చే ఈ టోకెన్స్ ని ఎగ్జాక్ట్ గా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. నిన్న అర్ధరాత్రి ఎగ్జాక్ట్ గా 12 గంటలకి 12,000 ఎస్ఎస్డి టోకెన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన ఆ టోకెన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా 1:45 నిమిషాల కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ రోజు కూడా అర్ధరాత్రి ఎగ్జాక్ట్ గా 12 గంటలకి మొత్తం 10,000 ఎస్ఎస్డి టోకెన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత 1:30 కల్లా అంటే రాత్రి 12 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే 1:30 కల్లా కంప్లీట్ గా ఈ టోకెన్స్ అన్ని కూడా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఇలా ప్రతి రోజు కూడా ఏ రోజు ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ టైం కి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని టోకెన్స్ ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించిన స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టై ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు పొందడం కోసం టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టై ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ కోసం వచ్చే భక్తులు కావచ్చు అండ్ తిరుమలలో స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు కావచ్చు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి మిడ్ నైట్ 12 గంటల నుంచే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేస్తున్నారండి. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి భక్తులు మీరు ఏ టికెట్ ఆర్ టోకెన్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం అంటే ఏ టికెట్ లేని ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే భక్తుల రద్దీని బట్టి ఈ ధర్మ దర్శనంకి సమయం అనేది పడుతుందండి. భక్తుల రద్దీ సాధారణంగా ఉంటే ఒక 10 గంటలు, ఇంకొంచెం ఎక్కువ భక్తుల రద్దీ ఉంటే ఒక 15 గంటలు, భక్తుల రద్దీ మరీ ఎక్కువగా కనుక ఉంటే 15 నుంచి 20 లేదా 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్, తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 25వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కి అంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్
ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. అయితే తిరుమల స్వామి వారికి ఆగస్టు నెలలో 2 రోజులు గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. ఒకటి ఆగస్టు 17వ తేదీ గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. 2 ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. ఆగస్టు నెలలో స్వామివారి మూలమూర్తి దర్శనంతో పాటుగా గరుడ వాహన సేవను కూడా దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు దీనిని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఆగస్టు నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే రేపు ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు నోట్ ప్యాడ్ లో కానీ, ఎంఎస్ వర్డ్ లో కానీ, క్లిప్ డైరీలో కానీ ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో మీరు ఎవరికైతే ఆ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్, అంటే వాళ్ళ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని, మెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీరు మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా, అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను, టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లోను రెండింటిలో డిఫరెంట్ గా వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఇలా వెబ్సైట్, మొబైల్ యాప్ రెండింటిలో ఎందుకు లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే, ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ఇంకొకటి, మీరు ఎంత మందికి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసేలా ఉంటే ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున 600 అవుతుంది. డబుల్ అమౌంట్ అంటే 1210 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకు డబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే, ఈ మధ్య కాలంలో టికెట్స్ బుకింగ్ లో కొంచెం ఎక్కువ ఎర్రర్స్ వస్తున్నాయి కదండి. అలా మీకు కూడా ఏదైనా ఎర్రర్స్ కన్నా వచ్చి అమౌంట్ కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే డబుల్ అమౌంట్ మెయింటైన్ చేయమని చెప్తున్నాను. ఇంకొకటి, అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసైనా అమౌంట్ పే చేయొచ్చు, లేదా మీ యొక్క ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ ఐడిని ఎంటర్ చేసి యూపీఐ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఈ 4 ఆప్షన్స్ లో ఏవైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. ఎవరైతే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించి రేపు ఉదయం 9:58 కల్లా లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో కావచ్చు, ఫాస్ట్ గా ఈజీగా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ 2 లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్, తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 25వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీ తో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే తిరుమల అకామిడేషన్ పర్టికులర్ మనకి కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి లేదు. ఎందుకని అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ తిరుమల అకామిడేషన్ మొత్తం కూడా సిస్టమే ర్యాండమ్ గా అలాట్ చేస్తుంది. కానీ మనకి కావాల్సిన పర్టికులర్ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ తిరుమలకి సంబంధించి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఒకటి 100 రూపాయల రూమ్. ఈ రూమ్ కి కాషన్ డిపాజిట్ 501 రూపాయి, అంటే టోటల్ గా 601 రూపాయి పే చేయాలి. 2 999 రూపాయల రూమ్. ఈ రూమ్ కి 1000 రూపాయలు కాషన్ డిపాజిట్, అంటే టోటల్ గా 2000 రూపాయలు పే చేయాలి. 3 1523 రూపాయల రూమ్. ఈ రూమ్ కి రూమ్ అమౌంట్, కాషన్ డిపాజిట్,
GST SGST మొత్తం కలిపి 3,201 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ లో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే మీరు ఏ రూమ్ ని అయితే బుక్ చేసుకున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల రూమ్ కి 601 రూపాయలు పే చేయాలి కదండి, 1210 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఇక తిరుపతి అకామిడేషన్ మాత్రం మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ లో కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. శ్రీనివాసం, మాధవం గెస్ట్ హౌస్ ఈ రెండు కూడా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటాయి. విష్ణు నివాసం అనేది తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉంటుంది. శ్రీనివాసంలో 200, 400, 600 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో అయితే 800, 1000 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. విష్ణు నివాసంలో 504, 800, 1304 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. తిరుపతిలో మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అయితే మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి ట్రిపుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. రూమ్ అమౌంట్, కాషన్ డిపాజిట్, GST SGST మొత్తం కలుపుకొని తిరుపతి అకామిడేషన్ పే చేయాలి. ఇక్కడ తిరుమల అకామిడేషన్ కి డబుల్ అమౌంట్, తిరుపతి అకామిడేషన్ కి ట్రిపుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, మామూలుగా ప్రతి నెల కూడా అకామిడేషన్ బుకింగ్ లో ఎక్కువ సర్వర్ ఇష్యూస్ వచ్చి అమౌంట్ కట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కదండి. సో మీకు కూడా అలాంటి ప్రాబ్లం వచ్చింది, అమౌంట్ కట్టే టికెట్ బుక్ కాలేదు అనుకోండి, అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది, వెంటనే మళ్ళీ మీరు లాగిన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే డబల్ ఆర్ ట్రిపుల్ అమౌంట్ మీ అకౌంట్ లో మెయింటైన్ చేయమని చెప్తున్నానండి. అండ్ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు కూడా అమౌంట్ పే చేయడానికి QR కోడ్ ని జనరేట్ చేసుకుని QR కోడ్ ని స్కాన్ చేసి అయినా పే చేయొచ్చు, లేదా ఫోన్ పే, గూగుల్ పే యొక్క UPI ID ని ఎంటర్ చేసి UPI ద్వారా అయినా పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఇలా ఈ 4 ఆప్షన్స్ లో మీరు ఏదైనా 2 ఆప్షన్స్ ని అమౌంట్ పే చేయడానికి రెడీగా పెట్టుకోండి. అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. నైట్ 0 hours నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం ఉంటుంది. ఈ 6 గంటల సమయం అనేది మీరు కేవలం ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమేనండి. తిరుపతి అకామిడేషన్ కానీ తిరుమల అకామిడేషన్ కానీ ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీరు ఏ పర్టికులర్ టైం స్లాట్ ప్రకారం అయితే తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని ఆ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో పర్టికులర్ ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. ఎందుకని అంటే మీరు రూమ్ బుక్ చేసుకున్న టైం స్లాట్ కంటే ముందు వచ్చారు అనుకోండి, మీ టైం స్లాట్ వరకు మీరు వెయిట్ చేసి రూమ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ గా వచ్చినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి కాబట్టి ఆ రూమ్ లోకి మీరు చెక్ ఇన్ అవ్వాలి కాబట్టి ఏ టైం స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుపతికి తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఖచ్చితంగా ఆ పర్టికులర్ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు లాగిన్ అయిన మొబైల్ నెంబర్ తో ఏ తేదీకైతే దర్శనం టికెట్ ఆర్ సేవా టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ, ఆ ముందు తేదీ, ఆ 2 తేదీలకి మాత్రమే తిరుపతి కానీ తిరుమల కానీ అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఆ నెలలో మిగిలిన ఏ తేదీలకి కూడా అకామిడేషన్ రిలీజ్ చేయనట్టు చూపిస్తుందండి. సో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలా లేదా ముందు తేదీకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలనేది ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలి. ఇక తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన, ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి మొబైల్ నెంబర్ తో కూడా లాగిన్ అయి తోలప్ప గార్డెన్ తలకోనలో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు, అంటే లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న వాళ్ళు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం, అంగప్రేక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, రేపు ఉదయం రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్, ఇలా ఆగస్టు నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ భక్తులందరూ కూడా మీ సేమ్ మొబైల్ నెంబర్ OTP తో రేపు మధ్యాహ్నం 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అకామిడేషన్ ని కూడా చాలా
చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అయితే ఈ అకామిడేషన్ కి సంబంధించి ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నది, మేము 2 రోజులకి రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది కేవలం 1 డే అంటే 24 అవర్స్ మాత్రమే మీకు ఉంటుంది. ఆ రూమ్ లో మీరు ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ఉండాలి అనుకుంటే కంటిన్యూగా ఉండొచ్చు. అంటే టోటల్ గా ఆ రూమ్ అలాట్మెంట్ మెసేజ్ మీ మొబైల్ నెంబర్ కి ఎప్పుడైతే వచ్చిందో ఆ టైం నుంచి 47 అవర్స్ వరకు ఆ రూమ్ లో మీరు కంటిన్యూగా ఉండొచ్చు. 47 అవర్స్ తర్వాత ఖచ్చితంగా ఆ రూమ్ అనేది వెకేట్ చేయాలి. అలా రూమ్ వెకేట్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఉన్న ఆ రోజుకి మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ లో నుంచి అమౌంట్ కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేస్తారు. అయితే ఇక్కడ ఆన్లైన్ అకామిడేషన్ కి సంబంధించి భక్తులు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఆన్లైన్ లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అబో 18 ఇయర్స్ ఏజ్ కలిగిన వారి ఆధార్ నెంబర్ తో మాత్రమే రూమ్ అనేది బుక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఏ ఏజ్ నైతే ఎంటర్ చేసి ఉంటారో ఆ ఏజ్ అనేది అకామిడేషన్ కి మ్యాండటరీ అవుతుందండి. ఇప్పుడు 300 రూపీస్ టికెట్స్ ఒక ఫ్యామిలీలో మొత్తం నలుగురికి బుక్ చేసుకున్నారు అనుకోండి. ఆ నలుగురిలో పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉన్నారు అనుకోండి. పేరెంట్స్ ఇద్దరి ఆధార్ నెంబర్ తో మాత్రమే రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. పిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలకనైతే వాళ్ళ ఆధార్ నెంబర్ ని కన్నా ఒకవేళ రూమ్ బుకింగ్ టైమ్ లో మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ పేరుని వీళ్ళకి 18 సంవత్సరాలు లేవు అని మీకు ఎర్రర్ మెసేజ్ చూపించి రూమ్ అనేది బుక్ అవ్వదు. దీన్ని కూడా గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ చేశారు. కాబట్టి మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడైనా ఒక లొకేషన్ లో మాత్రమే అకామిడేషన్ అనేది బుక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నారు. ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు అనుకోండి. మళ్ళీ అదే మొబైల్ నెంబర్ తో ఆ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి లేదు. మీరు తిరుమల అకామిడేషన్ డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో మాత్రమే పొందాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 25వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 9:58 కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ యొక్క టైమింగ్స్ అండ్ అలాగే జూన్ మరియు ఆగస్టు నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.